సిద్ధార్థకి యాటిట్యూడ్ ఎక్కువ లేకపోతే యాటిట్యూడ్ ఉందని మేమంతా భ్రమపడుతున్నాము. అప్పుడు ఎంత మీరు ఎన్ని హిట్స్ ఇచ్చినా ఎంత పెద్ద సినిమాలు చేసినా సరే మళ్ళీ సినిమాలు చేయకపోతే ఇంటికే పరిమితం. నేను ఇంటికి వెళ్ళను. ఒక ప్రొడ్యూసర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, సింగర్గా ఇన్ని కోణాల్లో చూసిన సిద్ధార్థ్ సడన్గా మామైపోయాడు. అభిమానులందరూ సిద్ధార్థ్ని మర్చిపోయేలా చేశాడా? చచ్చిపోయినా ఓకే, మేబీ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. నేను ఇంకా చావట్లేదు. ఒక హీరోగా మిమ్మల్ని ఒప్పించడానికి వెంటపడ్డ డైరెక్టర్లే ఇప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా మీ వెంట రావట్లేదు. అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నువ్వు వస్తాను డైలాగ్. మీ పొలంలో ఎప్పుడు మొలకలు వస్తే అది మీ టైంకి వస్తుంది. అంతగా మీ కెరియర్లో చేసిన తప్పేంటి? ప్రతి ఫ్రేమ్ రీసెర్చ్ చేశారు. సో ఆ ఫ్రేమ్స్లో ఆడియన్స్కి తగ్గట్టుగా ఇక్కడ కిస్ సీన్ అవసరమనే కిస్ సీన్స్ కూడా పెట్టారా? 15 times కిస్ చేసుకున్నారు. అవసరమా? అంత డెవలప్ అయ్యామా మనం? ఇది కామసూత్ర రాసిన దేశం. మీరు అనుకున్న సిద్ధాంతం, మీరు అనుకున్న ఏదైతే ఫిలాసఫీ ఉందో, మీరు నమ్మి వచ్చారో, ఇది సాధించడం కోసం మీరు కోల్పోయింది ఏమన్నా ఉందా? నేను అప్లో ఉన్నా, డౌన్లో ఉన్నా, బతుకు బస్ స్టాండ్లో ఉన్నా పర్లేదు. సిద్ధార్థకి ధైర్యం మాత్రం ఎప్పుడు పోదు. సో ఐఎమ్ నాట్ అ స్కేర్డ్ పర్సన్. కరెక్ట్ కదా, కరెక్ట్ కదా అని రియాక్షన్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి ఈ సినిమాలో. నమస్తే. ఇక చాలండి, కామెడీ హారర్ లేకపోతే దాంట్లో లవ్ ఉండే హారర్ ఇవేం కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు కంప్లీట్ హారర్ మూవీ చూడాలనుకుంటున్నారా? కళ్ళు మూసుకుని మరి దొంగచాటిగా సినిమా చూసే అలవాటు ఉందా? అయితే మీకు కరెక్ట్ మూవీ గృహం. ఎస్, సిద్ధార్థ్ ఈజ్ హియర్. సిద్ధార్థ్ గారు, యూనో చాలా మంది ఊరిస్తున్నారు బికాస్ ఆ టైప్ మూవీస్ నాకు చాలా ఇష్టం. మంచి హారర్ మూవీ చూడాలని. ఐ థింక్ యూ డిడ్ ఇట్. చాలా సంతోషం దేవి, ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ అందరికి ఉంటుందని మీకు తెలుసు. రిలీజ్ దాకా అది సస్టైన్ అయ్యి రిజల్ట్ దాకా వస్తే అది దేవుడిచ్చిన వరం అంటాను నేను. సో అందరినీ పక్కాగా ప్రాపర్గా మీరు చెప్పినట్టు భయపెట్టేసి ఇప్పుడు దాకా నేను తెలుగులో ఇలాంటి హారర్ సినిమా చూడట్లేదు అని నమ్మకంతో ఇంటికి పంపించాలనేది నా ఐడియా. అది ఇవాళ జరుగుతుంది. అండ్ హారర్ మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం, ఎందుకంటే అందులో ఉన్న థ్రిల్ అది వేరు. అది ఒంటరిగా కూర్చొని చూసినా, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో చూసినా అది వేరే థ్రిల్. అరుపుల్లో కేకల్లో అది వేరే థ్రిల్ అది. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ విన్. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను కళాకారులకి ఆ గెలుపు మాత్రం చాలా చాలా అవసరం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ గెలుపు రాకపోతే మనం ఎందుకు పనికి వెళ్తున్నామని మాకే తెలియదు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ బిగ్ డే ఫర్ మీ. అన్నిటికంటే ముఖ్యంగా మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు మీడియాకు సంబంధించి ఒకప్పుడు మేము ఎలా అయితే యాంటీ చూసామో, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్వీట్స్లో కావచ్చు లేకపోతే వాళ్ళ ఫేస్బుక్లో కావచ్చు మీ గురించి పొగుడుతున్నారు. అంటే మీ సినిమా గురించి పొగుడుతున్నారు. ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ వచ్చాయా ఒక్కసారిగా ఆ ట్వీట్స్ కానీ అవన్నీ రివ్యూస్ చూసినప్పుడు? దేవి, లైఫ్ ఇస్ అ సైకిల్. ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్. సో ఐ థింక్ అది సినిమాలో నథింగ్ ఇస్ పర్మనెంట్ అంటారు చూడండి. సో అది ప్రతి మనిషికి ఒక డెస్టినీ ఉంటుంది, వాళ్ళకు ఒక టైం ఉంది, ఓ సైకిల్ ఉంది. సో నాకు తెలిసి అది నేను కావాలని ఒకలా మాట్లాడి వాళ్ళు ఒకలా రియాక్ట్ అవ్వటం అది అలా కాదు, అది అలా జరుగుతుంది అంతే. సో నాకు తెలిసి పాజిటివిటీ అనేది రావాలంటే వస్తుంది, అది రావద్దంటే రాదు. సో ఐ థింక్ ఈ పాజిటివిటీ గురించి నేను చాలా టైం తీసుకుని 3 అడుగులు వెనకెళ్ళి నేను ఎవరిని, నేను ఎందుకు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నాను, నేను ఏం చేయాలని ప్రయత్నిస్తున్నాను, అది నేను చేస్తున్నానా, చేయగలుగుతున్నానా, చేయలేకపోతున్నానా అన్నీ ఆలోచించి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ప్రతిదానికి ఎక్కువ ఆలోచించడం అలవాటు. అండ్ నాకు ప్రేక్షకులు ఇచ్చిన ఒక స్థానాన్ని నేను సరిగా వాడుతున్నానా, వాట్ ఆర్ మై డూయింగ్ అనేది నేను చాలా ఆలోచించాను. సో చాలామంది అడిగిన ప్రశ్నానికి అదే సమాధానం. నేను గ్యాప్ తీసుకుని ఇక్కడ నుంచి సిద్ధార్థ్ అనేవాడు అతన్ని స్టార్ చేసిన ప్రేక్షకులు ముందు వస్తే ఒకటి మంచి సినిమాతో రావాలి, లేకపోతే వద్దు. ఎందుకంటే నేను స్క్రిప్ట్ని నమ్మే ఆర్టిస్ట్, డైరెక్టర్ని నమ్మే ఆర్టిస్ట్. నేను చెత్త సినిమాని నేను మోయలేను, నా వల్ల కాదు. నేను అలాంటి స్టార్ని ఎప్పుడు లేను, ఐ విల్ నెవర్ బీ ఆల్సో. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ బిలీఫ్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ ప్రేక్షకుల గురించి చెప్పాలంటే ఐ థింక్ వాళ్ళకు కూడా ఇట్స్ అ న్యూ స్టార్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఎందుకంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ యాక్టర్ ఇస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్.
సో ఓ చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఎందుకు సిద్ధార్థ్ ఇలా ఎందుకు చేశాడని వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. బికాస్ ఎవరు ఏం చెప్పినా వాళ్ళకు ఒక రిలేషన్షిప్ ఉంది కదా. యా, బట్ సిద్ధార్థ్ ఒక తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఒక స్క్రీన్ ప్లే రైటర్, మ్యూజిషియన్, లేకపోతే సింగర్, ప్రొడ్యూసర్, ఇన్ని సిద్ధార్థ్ని చూసిన నేను మీకు బిగ్ ఫ్యాన్ని. బట్ నాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సిద్ధార్థ్ని మర్చిపోయేలా చేశాడా? ఏమన్నా తమ అభిమానులే సిద్ధార్థ్ని మర్చిపోయేలా చేశాడా? ఐ థింక్ అభిమానులు సిద్ధార్థ్ని మర్చిపోతే వాళ్ళు సిద్ధార్థ్ అభిమానులు కారు, సిద్ధార్థ్ని అభిమానులు మర్చిపోతే సిద్ధార్థ్నే కాడు. సో ఐ థింక్ దాట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఎవరిని మర్చిపోరు. చచ్చిపోయినా ఓకే, మేబీ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. నేను ఇంకా చావట్లేదు, ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు నేను చాలా సీరియస్ మనిషిని. నాకు ఇప్పుడు వయసు 38 అయింది. నెక్స్ట్ 20 years నేను ఏం చేయబోతున్నానని నేను ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నేను చేస్తున్న పని నాకు ఫస్ట్ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. అప్పుడే నేను ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలను. సో సిద్ధార్థ్ అనేవాడు ఎందుకు ఒక విషయం చేస్తున్నాడు అనేది సిద్ధార్థ్ అభిమానులకి ఎప్పుడు తెలుసు. అండ్ ఇప్పుడు మాత్రం కాదండి, నేను తెలుగులో సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు చేసే టైంలో కూడా నేను షూటింగ్ మధ్యలో కానీ 2 సినిమాల మధ్యలో ఎక్కువ ఆడియన్స్తో మాట్లాడను. సినిమా వచ్చేటప్పుడు వచ్చే సినిమా గురించి మాట్లాడతాను. అదే నా రిలేషన్షిప్ కాబట్టి. బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఆ చేంజెస్ని నెక్స్ట్ 20 years మనం కరెక్ట్ స్థానాన్ని ఒక ప్లేస్లో నుంచుని దాన్ని కరెక్ట్గా మనం కూడా హ్యాండిల్ చేయాలి యాజ్ అ సోషలీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్, యాజ్ అన్ యాక్టర్. సో దానికి అన్ని రకాల సినిమాలు చేయాలి. దానికి నాకు నచ్చినట్టు సినిమాలు తీసే ఫ్రీడమ్ ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఉండే వరకు నేను ఫుల్గా పని చేయలేను. సో ఆ ఫ్రీడమ్ గురించి నేను ఈ గ్యాప్ తీసుకున్నాను. ఆ ఫ్రీడమ్ గురించి ఏమైనా ఫైట్ చేస్తున్నాడా సిద్ధార్థ్ అనేవాడు బ్రతుకుతున్న డే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఫైట్ చేయకుండా లైఫ్లో మీరు ఏది సాధించలేరు. ఫైట్ అంటే గొడవ పెట్టుకోవడం కాదు. ఒక విషయం చేయకపోతే మనం ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే లెవెల్లో ప్రతిరోజు మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు ఈ సినిమా 5 years పట్టిందండి నాకు సినిమా తీసి రిలీజ్ చేయడానికి 3 languagesలో. నేనే రాసి, నేనే ప్రొడ్యూస్ చేసి, నేనే డబ్బులు పెట్టి, నేనే యాక్ట్ చేసి, నేనే రిలీజ్ చేసి, నేనే 3 languagesలో ఇవాళ వీ హ్యావ్ మేడ్ అ హిట్ ఫిల్మ్. ఆ నేను చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ 5 yearsలో కలిసిన ప్రతి మనిషి ప్యూర్ హారరా, కామెడీ లేదా, 5 songs లేవా, 3 heroines లేరా, ఏంటి బాబాయ్ నువ్వు ఏ కమర్షియల్ లేకుండా ఎలా నువ్వు సినిమా తీస్తున్నావు? ఏదో పిచ్చి పట్టిందా నీకు? సొంత డబ్బులు పెట్టుకుని సినిమా తీస్తావా? నిన్ను ఇంకా పెద్ద స్థానానికి ఒక మాస్ హీరోలా నువ్వు చూపించు. ఏంటి నువ్వు హారర్ సినిమా తీస్తున్నావు? వాళ్ళందరికీ నేను చెప్పిన సమాధానం ఒక్కటే, సినిమా రానివ్వండి. సినిమా తీయడానికి కారణాలు ఉన్నాయి, హారర్ సినిమా తీయడానికి కారణాలు ఉన్నాయి. సినిమా చూసి బాగపోతే చెప్పు తీసుకొట్టండి. సినిమా చూడండి. సినిమా ఇలాగే తీయాలి, ఇలా తీస్తేనే ఆడుతుంది, ఇదంతా మనకు అనవసరం. మనం అందరూ స్టూడెంట్స్ ఆఫ్ సినిమా కాబట్టి. సో ఇది 5 years అందుకే పట్టింది. రోజు నేను ఎందుకు నేను అన్నానంటే ఎవ్రీ 6 months మనకే డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అందరూ చెప్తున్నారు ప్యూర్ హారర్ ఆడదని, మనం ఎందుకు తీస్తున్నాం? ఎందుకంటే నమ్మకం. ప్యూర్ హారర్ వస్తే ఆడుతుంది. ఎందుకంటే హారర్ కామెడీ వచ్చే ముందు హారర్ వచ్చింది. హారర్ నుంచి హారర్ కామెడీకి వెళ్ళాం. ఇప్పుడు హారర్ కామెడీ తీసి హారర్ని కామెడీ చేసేసాం. ఎక్కడైనా కొట్లో మనం టీ తాగుతున్నప్పుడు పక్కన దెయ్యం వచ్చి ఓ సిగరెట్ ఇరా అని చెప్తే మనం ఇక్కడ సిగరెట్ లేదు అంటాం దెయ్యానికి. దెయ్యాన్ని చూసి భయం పోయింది, అలా చేసేసాం దెయ్యాన్ని. సో మళ్ళీ దెయ్యానికి ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్, ఒక భయం తీసుకురావాలని ఈ సినిమా తీసాం. ఇక్కడ నుంచి దెయ్యంతో కామెడీ కలిపితే 2 సార్లు ఆలోచించాలి. అవసరమా? భయపెట్టేసి చాలు కదా. నిజంగానే మీకు దెయ్యం అంటే భయమా కాదా? నా సినిమాలో ఉన్న దెయ్యం మీద నాకు భయంకరమైన నమ్మకం ఉంది. కానీ నాకు పర్సనల్గా దేని గురించి భయాలు లేవు. ఐఎమ్ నాట్ అ వెరీ స్కేర్డ్ పర్సన్. అది నా ఫేస్లో మీకే సిద్ధార్థ్, నేను అప్లో ఉన్నా, డౌన్లో ఉన్నా, బతుకు బస్ స్టాండ్లో ఉన్నా పర్లేదు, సిద్ధార్థ్కి ధైర్యం మాత్రం ఎప్పుడు పోదు. సో ఐఎమ్ నాట్ అ స్కేర్డ్ పర్సన్. చీకటి అంటే నాకు పెద్దగా భయం లేదు. కానీ నా డైరెక్టర్ నేను కలిసి రాసాం కాబట్టి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, 17 years బెస్ట్ ఫ్రెండ్స్. మణిరత్నం గారి దగ్గర ఒకే రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాం. అప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అతనికి చాలా నమ్మకాలు భయాలు ఉన్నాయి, నాకు నమ్మకాలు భయాలు తక్కువ. కానీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అలాంటి విషయాలు చాలా యూస్ఫుల్గా ఈ సినిమాకి వర్క్ అయినాయి. ఎందుకంటే గృహం సినిమాలో ఇది ఊరికే ఆడియన్స్ని భయపెట్టేసి దాదా అని సౌండ్ పెంచి పంపించే సినిమా కాదు.
ఇది ఆడియన్స్ని చాలా ఎక్స్ట్రాడినరీగా భయపెట్టేసి కొంతమందిని థియేటర్ నుంచి బయట పంపించి ఆ లెవెల్కి భయపెడతాం. కానీ వెళ్ళేటప్పుడు సినిమాల్లో నమ్మకాల గురించి చాలా ఇంటలెక్చువల్ విషయాలు ఉన్నాయి, ఎమోషనల్ విషయాలు ఉన్నాయి. ఏ సినిమా వర్క్ అవ్వడానికి ఫస్ట్ ఇమోషన్ వర్క్ అవ్వాలి. సో హారర్కి ముఖ్యమైన విషయం ఇమోషన్. ఆ ఇమోషన్ పండితేనే హారర్ ఎంత మీరు భయపెట్టేస్తారో అంత మీకు రిజల్ట్ వస్తుంది. సో ఈ సినిమాలో ఆ ఇమోషన్ ఉంది కాబట్టి యూ విల్ థింక్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడే మెసేజ్ పంపించారు, 4 hours అయింది బాబు సినిమా చూసి, ఇంకా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, చాలా కాలం తీసుకుని. ఎందుకంటే అంత ప్యాషన్తో ఒక సినిమాని ఎగ్జామ్కి పంపిస్తున్నాం. 4.5 years రాసాం, 4.5 years రాసామంటే ఈ సినిమాలో మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో సెకండ్ టైం సినిమా చూడండి, ప్రతి ప్రశ్నానికి సమాధానం సినిమాలోనే ఉంది. ఎక్కడ అబద్ధం లేదు, ఎక్కడ ఎస్కేపిజం లేదు, ప్రతి దానికి ఉంది. కానీ అన్ని చాయిసెస్ రిస్క్. ఎందుకంటే ఒక విషయం ఫస్ట్ టైం చేసే వరకు అది రిస్క్, చేసి గెలిచేస్తే అది ట్రెండ్. సో ఇది 4.5 years రిస్క్గా తీసి ఇప్పుడు ట్రెండ్గా మార్చేసాం. దానికి మెయిన్ రీజన్ ప్రతి దానికి సమాధానం ఉంది సినిమాలో. దెర్ ఇస్ నో చీటింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, దెర్ ఇస్ నో నాన్ సెన్స్ ఇన్ దిస్ మూవీ. కానీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. మీరు ఎప్పుడైనా ఒక హారర్ సినిమాలో ఒక 800 people థియేటర్లో చప్పట్లు కొట్టి మీరు ఎప్పుడైనా చూడలేదంటే దయచేసి గృహం సినిమా థియేటర్లో చూడండి. హారర్ సీన్కి అందరు కలిసి చప్పట్లు కొడతారు. ఎక్కడ చప్పట్లు కొడతారంటే అలా చప్పట్లు కొడతారు. ఇది నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. ఒక హారర్ రైటర్కి దీనికంటే పెద్ద ప్రైజ్ లేదు. అండ్ అంతకంటే ఎక్కువ కాంప్లిమెంట్ పేపర్లో రాశారు, కాంజరింగ్ కంటే బెటర్ హారర్ ఫిల్మ్ ఇండియాలో తీశారని. దానికంటే మీకేం కావాలి? వావ్, కాంజరింగ్ అన్ని మించిందంటే ఇంకా ఐ థింక్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంజరింగ్ కి మా సినిమాకి ఎమోషనల్ కనెక్ట్ మా సినిమాలో ఎక్కువ ఉంటుంది. అది మెయిన్ విషయం అనమాట. సెకండ్లీ నేను ఎప్పుడు చెప్తానండి, కాంజరింగ్ సినిమా వచ్చేటప్పుడు నేను ఇక్కడ విజయవాడలోనే చూసాను కాంజరింగ్ డబ్బింగ్ ఫస్ట్. ఒక వాల్ పోస్టర్ కూడా లేకుండా ఏ థియేటర్లో ఆడుతుందని తెలుసుకుని కాంజరింగ్ సినిమాని చాలా రోజులు హౌస్ఫుల్ ఆడించేశారు. ఓకేనా? అలాంటి కాంజరింగ్ మన ఊర్లో ఎందుకు తీయలేకపోతున్నాం ఆలోచిస్తుంటే అదే లాజిక్. మళ్ళీ మనం కూడా కరెక్ట్ జానర్ని అలా తీస్తే మన ఊళ్ళో చూస్తారు అనే ఒక నమ్మకం ఈ సినిమాలో కూడా ఉంది. అది ఇవాళ ప్రూవ్ అయింది. యాక్చువల్గా ఒరిజినల్గా సేమ్ డే తమిళ్, తెలుగు, హిందీ నేనే 3 లాంగ్వేజ్ డైలాగ్ రాశాను ఈ సినిమాకి. సో ఆ 3 లాంగ్వేజ్లో ఒకే రోజు ఆల్ ఓవర్ ఇండియా నా సినిమా గురించి మాట్లాడాలని ఫస్ట్ చూసిన కళ అది. కానీ చాలా కారణాల గురించి సెన్సరు, ఇది దీపావళి రష్, అదే అడుగుదాం అనుకుంటున్నాను. బికాజ్ తమిళంలో ఒకవేళ చెన్నై వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మీకు ఫీల్ ఏమైనా అయ్యారా, అరే సినిమా ముందుగానే చూస్తున్నారు? ఇక్కడ నాకు భయంకరమైన భయం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ హాఫ్ అంతా సస్పెన్స్ సినిమా. సో ఇప్పుడు ఉన్న కాలంలో ఫస్ట్ షో తర్వాత వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అందరికీ మొత్తం కథ చెప్పేస్తారు కదా, ఏంటి థ్రిల్లు అని. అప్పుడు నేను చెప్పాను, మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఆడియన్స్ దగ్గర వదిలేద్దాం. అందరికీ సస్పెన్స్ బ్రేక్ చేయాలని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేస్తారు. ప్లీజ్ చెయ్యొద్దని మనం చెప్పడంలో పాయింట్ లేదు, వాళ్ళు కావాలని కూడా చెప్తారు, ఎవరికి తెలియదు. బట్ ఒక చాలా అద్భుతమైన విషయం జరిగిందండి గృహం సినిమాలో. 3 లాంగ్వేజ్లో 3 ఎగ్జామ్ నేను 3 వారాల్లో రాశాను. నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్, ఆడికి 3 లాంగ్వేజ్లో 3 రిలీజ్ 3 వారాల్లో. ప్రతి దానికి రిజల్ట్ ఒక్కొక్క వీక్లో వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఇది నిజంగా నేను చాలా గర్వంగా చెప్పే విషయం ఏంటంటే, ఇంటర్నెట్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ ఎవ్వరు సినిమా ఫైనల్ కథ ఎక్కడ రివీల్ చేయకుండా స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్, స్పాయిలర్ ఫ్రీ ఫీడ్బ్యాక్, ఎక్కడ ఎవ్వరు అంత బ్యూటిఫుల్గా ఒక సినిమాని గౌరవించారు. అది నేను చెప్పి కానీ, డైరెక్టర్ బ్రతిమాలి కానీ జరగలేదు. కొన్ని విషయాలు మీరు చెప్పారు కదా, పాజిటివిటీ వైబ్రేషన్స్, అది మీడియా నుంచి మాత్రం కాదు, ఇండస్ట్రీ నుంచి మాత్రం కాదు, ఆడియన్స్, కొన్ని సినిమాలకు అది అంత కలిసి వస్తుంది. అది ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అండ్ దట్స్ వీఆర్ జస్ట్ హ్యాపీ దట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే ఇంకా వాట్ ఎవర్ ఐ కెన్ సే వీ హవ్ అచీవ్డ్. సో నాకు ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బికాస్ ఇప్పుడు ఒక ఆడియన్స్ సిద్ధార్థ్ అనే మనిషిని చాలా స్టార్డమ్ ఇచ్చి, చాలా ప్రేమ ఇచ్చి, చాలా గౌరవించారు. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగంగానే ఎవరికి ఈ గ్యాప్ వచ్చినట్టు అనిపించట్లేదు, ఎవరికి నేను ఎక్కడికి వెళ్ళాను కూడా ఎవరు అడగట్లేదు. వచ్చి కౌగిలించుకోవడం, ఫోటోలు తీసుకోవడం, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం, మీరు మా ఇంట్లో అబ్బాయి అండి అని మాట్లాడటం, అవన్నీ ఎక్కడ వెళ్ళదు. ఇట్ విల్ నెవర్ గో అవే బికాస్ దట్ ఈస్ పర్మనెంట్.
అదే చెప్పాను కదా, అభిమానులు ఎప్పుడు మర్చిపోరు. కానీ ఒక నిర్మాతగా, రచయితగా, ఒక హీరోగా ఇది నేను సెకండ్ టైం ఒక కొత్త అప్లికేషన్ ఇస్తున్నాను, కొత్త లైసెన్స్ అప్లికేషన్ ఇస్తున్నాను. నేను మీకు వేరేలాంటి సినిమాలు చూపించాలని ఒక ప్రయత్నంలో ఉన్నాను. అది ఏంటో, ఆ సినిమా ఏంటో నాకే ఫుల్గా తెలియదు, నేను వెతుకుతున్నాను, అందుకే టైం పడుతుంది. కానీ గృహం లాంటి సినిమా చూడండి, మీరు లాస్ట్ 15 ఫిల్మ్స్ ఏ భాషలో చూసిన ఫిల్మ్స్లో ఈ సినిమాకి దానికి ఏదైనా సంబంధం ఉందా? ఉండదు. ఎందుకంటే మాది మెయిన్ ఐడియా ఏంటంటే కొత్త టాలెంట్స్తో, ఏ బ్యాక్గ్రౌండ్ లేని టెక్నీషియన్స్తో, చిన్న యంగ్స్టర్స్తో సినిమాలు తీసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి హాలీవుడ్ లాంటి సినిమాలు మన ఊళ్ళో మనం తీయగలం. హాలీవుడ్ని కాపీ చేయటం కాదు. హాలీవుడ్ అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న కెమెరాస్ మనం యూజ్ చేస్తున్నాం, వాళ్ళు యూజ్ చేస్తున్న సౌండ్ మనం యూజ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు టచ్ చేసే టెక్నికాలిటీ మనం ఎందుకు టచ్ చేయలేకపోతున్నాం? ఎందుకు మణిరత్నం గారు అసిస్టెంట్గా ఉండటం, ఎందుకు 17 years సినిమాలో ఉండటం? సో అవన్నీ కలిసి ఐ వాంట్ టు టేక్ ఆల్ ఆఫ్ అస్, ఆడియన్స్తో పాటు ఇక్కడ నుంచి ఈ అబ్బాయి మళ్ళీ సినిమా తీసి వస్తే యూ ఎక్స్పెక్ట్. అంతగా సిద్ధార్థ్ ఏం గమనించాడు? ఏదో బ్రేక్ చేయాలని ఒక తపన మీలో కనిపిస్తోంది. ఒక బోరింగ్ సెక్షన్ నుంచి ఆడియన్స్ని బయటకు తీసుకురావాలనే ఆడియన్స్ మాత్రం కాదండి, దేవిపుత్రుడిని కాదు, నేను ఆడియన్స్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నేను వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్. ఇది భగవద్గీతలో కృష్ణ డ్రైవర్, అర్జున బ్యాక్ సీటా, అర్జున గాడికి కృష్ణ డ్రైవరా? మనం చూసే పర్సెప్షన్ సేమ్. సో అది ఆడియన్స్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి రిలేషన్షిప్ అనమాట. నేనేం చెప్తున్నానంటే 2 విషయాలు. ఒకటి, నేను సినిమాకి ఎందుకు వచ్చాను? 17 years ముందు MBA ఫినిష్ చేసి ఎందుకు సినిమాకి వచ్చాను? ఒక ఆఫీస్లో 9 to 5 రోజు వెళ్ళి చేసిన పనిని 2 సార్లు 3 సార్లు చేయటం నాకు ఇష్టం లేకుండా సినిమాకి వచ్చాను. కొత్తగా ఏదైనా చేస్తూనే ఉండాలి. ఒక పాయింట్ తర్వాత నాకు బోర్ కొట్టడం మొదలైంది. ఎందుకు ఇంత లవ్ చేస్తున్న ప్రొఫెషన్లో ఎలా బోర్ కొట్టడం? అందరు తపన పడతారు కదా ఒక్కరోజు హీరోగా బతకాలని. అలాంటి ఒక లైఫ్ ఇచ్చిన ఆడియన్స్ ముందు నాకు బోర్ కొడుతుంది నేను ఎలా చెప్పాలి? కానీ అలా అనిపించింది. ఎందుకంటే సిద్ధార్థ్ అంటే ఇదే చేయాలి, సిద్ధార్థ్ ఇది చేస్తేనే బాగుంటుంది, ఇంకేది ట్రై చేయకూడదు. అలా క్రామ్ చేసి నేను ఏం చేయలేకపోయాను. తర్వాత నాకు సినిమా వద్దు అని ఒక గ్యాప్ తీసుకున్నాను. తర్వాత డిసైడ్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి మాటలు చాలు, చేస్తే నువ్వే డబ్బులు పెట్టి నువ్వే ఇది చేసి నువ్వే అన్నీ చేసి చూపించు, నా వల్ల ఇది నేను చేయగలనని చూపించి ప్రూవ్ చేయి, తర్వాత వాళ్ళు నీతో వస్తారు. సో ఆడియన్స్ని నాతో పాటు, నన్ను ఆడియన్స్తో పాటు, ఐ వాంట్ సినిమాల్ని చూసి సినిమా తీయటం నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. లైఫ్ని చూసి సినిమా తీయొచ్చు, లేకపోతే కథలు చదివి సినిమా తీయొచ్చు, కానీ ఒక చోట తర్వాత ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా లాగే ఇంకో సినిమా తీయాలనే ఒక ట్రెండ్ని, అది ట్రెండ్ మనం ఏం చేయలేము, కానీ అందులో మనం ఉండకూడదు. నాలాంటి మనిషి ఉంటే అప్పుడు నేను మళ్ళీ MBA తర్వాత జాబ్కి వెళ్ళాల్సింది కదా. సో ఇక్కడ రావడానికి కారణం, సో నాకు కొత్తగా ఏదైనా చేయాలి. బట్ నేను చెప్పినట్టు కొత్త యంగ్స్టర్స్కి ప్లాట్ఫామ్ ఒకటి ఇవ్వాలి, అవకాశాలు దొరకాలి. సెకండ్, ఒక ఇండస్ట్రీ ఎప్పుడు గ్రేట్ ఇండస్ట్రీ అనే పేరు తెచ్చుకుంటుంది అనేది నాకు ఒక డెఫినేషన్ ఉంది. ఓ సినిమా సక్సెస్కి ఆ సినిమా బడ్జెట్కి సంబంధం ఉండకూడదు. అప్పుడే ఇండస్ట్రీ విల్ బికమ్ గ్రేట్. 100 కోట్లు పెట్టి 150 crores తీయటం ఒక పద్ధతి. అదే 150 crores 5 కోట్ల రూపాయల సినిమాతో కూడా రావాలి. అది సిద్ధం, అది పాసిబుల్. హాలీవుడ్లో అది ఏ జానర్లో జరిగింది తెలుసా? ఫస్ట్ హారర్లో. బికాస్ హారర్లో హీరో ఎవరో ముఖ్యం కాదు, అందుకే నేను హారర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ మూవీకి ఎంత బడ్జెట్? బడ్జెట్ భారీ బడ్జెటే, కానీ బడ్జెట్ కంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. ఎందుకంటే 3 భాషల్లో తీసాం, ఎందుకంటే ప్రతి భాషలో సినిమా హిట్ అవుతుంది. సో అది వేరు. ఇది ఎంత పెట్టాం, ఎంత తీసాం అనేది కాదు. మార్కెట్ ప్లేస్ షుడ్ బి ఫేర్ ఫర్ ఎవ్రీబడి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాకుండా సినిమా ఆడితే ఆడాలి, లేకపోతే పెద్ద సినిమాలే గెలుస్తాయి ఎప్పుడు. ఎందుకంటే 100 థియేటర్లు ఉంటే 100 థియేటర్లు ఆ సినిమాలే ఆడతాయి కదా. అన్ని సినిమాలకి థియేటర్లు దొరకాలి, అన్ని సినిమాలకి ఆడియన్స్ చూస్ చేయాలి. మాకు ఈ సినిమా కావాలి, ఈ సినిమా చూడడానికి నేను వెళ్తానని. నువ్వు ఈ సినిమా చూడాలి అని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఇక్కడ మాత్రం కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఎనీ ఇండస్ట్రీ గెలవాలంటే ఫస్ట్ ఆడియన్స్ చేతిలో పవర్ రావాలి. ఆడియన్స్ చేతికి ఎప్పుడు పవర్ వస్తుంది? మీరు ట్రెండ్ బ్రేక్ చేయాలి, కొత్త ట్రెండ్లు తీసుకురావాలి. హారర్ కామెడీ అనే ట్రెండ్లో హారర్ వచ్చి సక్సెస్ అయిందంటే నెక్స్ట్ టైం
మళ్ళీ చూడు హారర్ కామెడీ అంటే వద్దంటారు, ఇంకో హారర్ ప్యూర్ హారర్కి అప్పుడు చూస్తాం అంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే. యూ హ్యావ్ టు గివ్ ద పవర్ టు ద ఆడియన్స్. లేకపోతే ఆడియన్స్ని బ్లేమ్ చేయటం మొదలెడతాం. దట్స్ నాట్ ద వే. ఆడియన్స్ చూడరు అని కాదు, ఆడియన్స్కి ఆప్షన్ ఇస్తే చూస్తారు కదా. సో దట్ ఈస్ ద ప్లాన్. సో ద హోల్ ఐడియా ఇస్ 70s, 80s, 90s ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ వీ హ్యాడ్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ వర్ మేకింగ్. నేను ఇప్పుడు కాదు, బొమ్మరుల టైంలో కూడా చెప్పేవాడు. నేను నా లైఫ్లో పెద్ద దురదృష్టం, నేను 2005లో హీరో అయ్యాను. 1975, 1882లో అయ్యొచ్చు కదా. జంజాల గారు ఉన్నారు అప్పుడు, బాపు ఉన్నారు, కె విశ్వనాథ్ గారు ఉన్నారు, కె బాలచంద్ర గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, దాసరి గారు ఉన్నారు. అప్పుడు హీరో అవ్వాల్సింది. నేను హీరో అయిన టైంలో బొమ్మరు లాంటి సినిమా తర్వాత నాకు ఇప్పుడు దాకా ఒక్క పెద్ద డైరెక్టర్ కథ కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను హీరో అయిన టైంలో పెద్ద డైరెక్టర్లు అందరూ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలు. నేను పెద్ద హీరోని కాను. ఐ డోంట్ సీ మై సెల్ఫ్ లైక్ దట్. ప్లస్ వాళ్ళు నాకు అది సూట్ అవ్వదు అన్నారు కూడా. సో ఇట్స్ ఓకే. సో అది దిస్ ఎ డిఫరెన్స్. సో దట్ ఈస్ ఈ 10 years లెర్నింగ్లో ఇదంతా. సో మీరు నాకు చాలా ఆనెస్ట్గా కనిపిస్తున్నారు, చాలా క్లీన్గా కనిపిస్తున్నారు. కానీ చాలామంది ఒక్కోసారి ఇదే ఆనెస్ట్ని ఎప్పుడైనా మీన్ యాటిట్యూడ్ లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ అని మిమ్మల్ని మిగతా వారు పోర్ట్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక్కటే సందర్భం కావాలి. ఒక మనిషిని తప్పుగా అర్థం చేసుకోవాలంటే మీకు సందర్భం కూడా అక్కర్లేదు. అది మీరు ఆల్రెడీ మీ మైండ్లో నిర్ణయించిన విషయం కాబట్టి. నా మాట మీద నేను నిలబడతాను. నేను ఒక మాట అంటే నువ్వు ఎందుకు బాబు ఇలాంటి మాట అన్నావు అని మీరు అడిగితే మీకు సమాధానం చెప్పడం నా బాధ్యత, నేను చెప్తాను. కానీ నేను ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత ఈ మాట చెప్పడానికి నువ్వెవడరా అని మీరు నన్ను అడిగితే నాకు కోపం వస్తుంది. ఈ రెండో విషయం నాతో చాలా ఎక్కువ జరిగింది. నేను చెప్పిన మాట ఎవరికి ప్రాబ్లం లేదు, ఆ మాట చెప్పడానికి వాడెవడు అని అందరికీ ప్రాబ్లం. దట్స్ నాట్ ఫేర్. నాకు నా ఆడియన్స్ మీద హక్కు ఉంది, నాకు తెలుగు భాష మీద హక్కు ఉంది. నేను మాట్లాడే తెలుగు, నాకు తెలుగు సినిమా తల్లి నాకు ఇచ్చిన వరం. అది అంత ప్రేమించాను కాబట్టి నేను తెలుగు ఇలా మాట్లాడుతున్నాను. లేకపోతే ఇంత చక్కటి తెలుగు నేను నేర్చుకోలేను, మాట్లాడలేను. ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ అంటున్నారు కదా, నా తెలుగులో మీ గ్యాప్ అనిపిస్తుందా? సో ఇట్ ఈస్ మై లవ్ ఫర్ ద లాంగ్వేజ్. నాకు నచ్చని పనులు నేను చేయనండి. నాకు నచ్చితేనే నేను చేస్తాను. ఎందుకంటే నేను సొంతంగా ఇక్కడ వచ్చి సొంతం కాళ్ళ మీద నిలబడుతూ రేపు నా వల్ల ఎవరికైనా ప్లాట్ఫామ్ వచ్చినా నేను ఎవరికి లైఫ్ ఇవ్వలే. వాళ్ళ సొంత కృషితో, వాళ్ళ సొంత తపనతో స్టార్ అవుతున్నారు నా కంపెనీలో. వాళ్ళ మీద నాకు హక్కులు లేవు. నేను అలాంటి మనిషిని. సో మై బిలీఫ్ ఇస్ నా మాట మీద నేను నిలబడాలి. సో అది నేను ఎప్పుడు ఉంటాను. ఒక్క మాట మీద నేను బ్యాక్ తీసుకోను. ఓకే. ఇప్పుడు మీరు బహుశా ఈ 10 years గ్యాప్ కావచ్చు, లేకపోతే ఎన్నో సంవత్సరాలు మీరు ఒకవేళ ఒక రకమైన బయటకు తెలియని ఒక హోంవర్క్, ఒక కృషి మీ వైపు నుంచి వచ్చి ఉండొచ్చు. బట్ జనాలు ఒకవేళ ఎన్ని పెద్ద సినిమాలు చేసినా, ఎన్ని పెద్ద హిట్స్ ఇచ్చినా కూడా సినిమాలు లేకపోతే ఇంటికే పరిమితం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళకి ఇచ్చే సమాధానం, వాళ్ళు సండే రోజు ఎంత బిజీగా ఉన్నా బొమ్మర్లోని సినిమా టీవీలో వస్తుంది చూడండి, అన్ని పనులు వదిలేసి ఇంట్లో కూర్చొని సినిమా చూస్తారు. వాళ్ళు అలాంటి సినిమా టీవీలో చూసేంత వరకు నేను ఇంటికి వెళ్ళను. ఎందుకంటే నా సినిమా ఆల్రెడీ ఇంకా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక మనిషి ఒక టైంలో ఒకే చోట పని చేయగలడు. నేను మూడు లాంగ్వేజ్లో డైలాగులు రాసి ప్రొడ్యూస్ చేసే సినిమా తీయగలను, కానీ ఒక్క టైంలో నేను ఒక చోటే ఉండగలను. సో దానికి టైం పడుతుంది. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే, సినిమా ఏ రోజు ఈ 3 years గ్యాప్ అవ్వచ్చు, 4 years గ్యాప్ కావచ్చు, మంచి సినిమాతో వచ్చాడా, అది సమాధానం. దాని తర్వాత ప్రతిదానికి ఊపు కావాలండి. సో నేను 3 అడుగు బ్యాక్ వెళ్తే మళ్ళీ నేను వచ్చినప్పుడు నేను సొంతంగా బండి తీసుకుని గేర్ మార్చుకుని రాలేను. కొంతమంది ఆడియన్స్ వచ్చి తోయాలి, కొంచెం ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మోయాలి, అప్పుడే బండి ముందుకు వెళ్తుంది. సో అది వస్తుంది, దానికి ఒక టైం ఉంది. ప్రతిదానికి వెంటనే కావాలంటే ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, ఇది పీపుల్స్ లైఫ్స్. సో 2019లో ఈ ప్రశ్నానికి చాలా క్లియర్ సమాధానాలు అందరికి ఉంటుంది. 2019లో ఇంకా 2 years చూపించబోతున్నారు అప్పుడు మాకు. అది 2019 లో చూపిస్తేనే కదా. ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్ ఒక హారర్ తో వచ్చారు కదా. నేను గృహంతో ఈ సంవత్సరం వస్తానని మీకు 2 years ముందు చెప్పలేదు కదా, కానీ నాకు తెలుసు 2 years ముందు ఈ సినిమాతో నేను వస్తానని. ఓకే. ఎందుకంటే దట్స్ ద థింగ్. సినిమా అనేది రోజు మాట్లాడే బిజినెస్ కాదు. అది
నేను హీరో అవ్వటం అనేది చిన్నప్పటి నుంచి నేను డైరెక్ట్ చేస్తాను, కథలు రాస్తాను, ప్రొడ్యూస్ చేస్తానని కళలు కంటున్న ఒక అబ్బాయి నేను. కానీ నేను ఇది ఈ టైంలో జరుగుతుంది, ఇది దొరుకుతుంది అంటే అది చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఎవరు చెప్పలేరు అలా. చాలా విషయాలు ప్రపంచం డిసైడ్ చేసి అన్నీ జరుగుతుంది. మీరు మీ సొంత కృషి, మీ ఐడియాస్, మీ ఆనెస్టీ, మీ నిజాయితీ మీరు యూజ్ చేయాలి. అది నేను చేస్తున్నాను. సో ప్రతిదానికి రిజల్ట్ వచ్చే టైంలో వస్తుంది, ఇమీడియట్గా రాదు. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కొంచెం వయసు వచ్చిన తర్వాతే కొన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు రైల్వే స్టేషన్లో మీ ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నారు. వేరే వాడికి వేరే ప్లాట్ఫామ్లో వాడి ట్రైన్ వచ్చిందంటే వాడిని తిడతారా? వాడి మీ ట్రైన్లో ఎక్కలేదు కదా. కానీ మీ ప్లాట్ఫామ్ నుంచి మీకు వాడు కనిపిస్తున్నాడు. వాడు ఇప్పుడే వచ్చాడు, వాడు నాన్న దగ్గర ట్రైన్ ఉంది, వాడి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. వాడి ట్రైన్ ఎక్కడం కూడా రాదు, కానీ వాడి ట్రైన్ మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది వాడికి. మీకు అన్నీ కనిపిస్తుంది, మీ ట్రైన్ రాలేదు. ఇంకా అందరి పొలంలో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి, నువ్వు వస్తానే డైలాగ్. మీ పొలంలో ఎప్పుడు మొలకలు వస్తే అది మీ టైంకి వస్తుంది. మీ ట్రైన్ ఇంకెవరు తీసుకెళ్ళట్లేడు. మీ ట్రైన్ మీ టైంకి వస్తుంది. మీ కళ్ళకు పుట్టి మీకు ఏది కనిపిస్తుందో దాని కొరకు మీకు టెన్షన్ అయితే. అందుకే నేను ఇమ్మెచ్యూర్గా అప్పుడు ఎంత మీరు ఆ గుర్రాలకు కడతారు కదా, అలా చూడొద్దు 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 అని చాలా. కానీ ఇప్పుడు ఎవరు వాడు ప్లేన్ వచ్చి ఎక్కినా కూడా నాకు ప్రాబ్లం లేదు. నా ట్రైన్ వస్తుంది, ఎందుకంటే నా ట్రైన్ రావాలి. దాని కొరకు నేను పనిచేస్తున్నాను. దాట్ ఈస్ లైఫ్. ఇది నేర్చుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పడింది. నేను ఏ రోజు నా ట్రైన్ ఎక్కుతానో ఆ రోజు నేను గెలుస్తాను. ఎవడు నా గెలుపుని నా దగ్గర నుంచి తీసుకోవట్లేదు. అండ్ నేను కరెక్ట్ ప్లాట్ఫామ్లో నుంచున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ప్లాట్ఫామ్లోనే నుంచోవాలని నేను తపన పడి వచ్చాను. సో సిద్ధార్థ్ ఈస్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ కంటెంట్. ఓ మై గాడ్, మీరు అలా చెప్తుంటే నాకు ఇంకా అలా వినాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత నమ్మకం, లేకపోతే ఇంత అండర్స్టాండింగ్? మీ నుంచి మీరే నేర్చుకున్న లెసన్స్ ఇవి, లేకపోతే? మీరు అన్నారు కదా గ్యాప్ తీసుకున్నారని. గ్యాప్ తీసుకుని కూర్చుంటే అంత క్లియర్ అయిపోతుంది. ఓకే, మీరు ట్రాఫిక్ మధ్యలో నుంచి మీకు ఆటో అసలు దొరకదు. కొంచెం సైడ్కి వస్తున్న ఆటో ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలుస్తుంది. వాడు సవారీ పీకెచ్చి వస్తాడు కదా. ప్రతి దానికి కొంచెం క్లారిటీ ఉండాలి. అదే చెప్పాను కదా, నాకు 38 అండి వయసు. మీరు నన్ను చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అంటుంటారు, కానీ మీరు చెప్తుంటారు, కానీ ప్రతి మనిషికి ఎక్కడో కొంచెం గ్రోత్ ఉండాలి కదా. నువ్వు ఏం చేస్తుంటారండి మీరు? ఈవెన్ సినిమాలో కూడా దెయ్యం మిమ్మల్ని క్రిస్టియన్ పిలుస్తుందట, ఆండ్రియా అనేమో ఆంటీ అని పిలుస్తుందట. మీరు కావాలని రాశారు ఆ డైలాగ్? ఇది మీరు మిలిన్ని అడగాలి, ఎందుకంటే అది యాక్చువల్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ రియల్ థింగ్ కాబట్టి కొంచెం యూజ్ చేసాం. ఈ క్రిస్టియన్ అనే క్యారెక్టర్ ఒక బ్రెయిన్ సర్జన్. ప్రతి దాంట్లో వాడికి అంత తెలుసు, ఓవర్ స్మార్ట్ అనమాట. కానీ ఇంట్లో భార్య ముందు చాలా కొంచెం భార్య తనని డామినేట్ చేస్తుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ అలాంటి ఒక లవ్ స్టోరీ. అండ్ సేమ్ వే వాళ్ళ నేబర్ ఒక అమ్మాయి ఉంది, 17 years. తనకి ఇతను చూస్తేనే ఫుల్ హ్యాపీ. అబ్బాయి ఎవడు చాలా క్యూట్గా ఉన్నాడు, మావాడండి అని చెప్తే, మీకు పెళ్ళయిందా ఏంటి కనిపించలేదా? మిమ్మల్ని చూస్తే కనిపిస్తుంది, ఇతను చూస్తే అస్సలు లేదు కదా అని అంత ఓపెన్గా మాట్లాడే ఒక క్యారెక్టర్ అది. సో ఆ ఫన్ జనరల్గా ఇట్స్ ఆల్వేస్ హ్యాపెండ్. ఇప్పుడు కూడా కొంతమంది సిద్ధార్థ్ వయసు ఎంత అని అడిగితే కొంతమంది 25 అంటారు, కొంతమంది 50 అనేస్తారు. సో నేను 10 సంవత్సరాల నుంచి ఏ ఇంటర్వ్యూ ఉన్నా ఫస్ట్ నా వయసు చెప్పేస్తాను, ఎందుకంటే అందులో సస్పెన్స్ ఎందుకులే. ఇదేంటి దాచడానికి ఏదైనా పాకిస్తాన్ మిసైల్ ప్లానా ఏంటిది? ఇప్పుడు మీరు ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్లో అయితే ఫస్ట్ ఏజ్, నా ఏజ్ ఇది అయ్యో చెప్పి అలవాటు అయిపోయింది. అది ఏంటంటే చిన్నప్పుడు ఏదో ఒక రోజు నేను పెద్ద మనిషి అవుతానులే అని చెప్పి ఇప్పుడు ఎంత వయసు అయినా ఎవరు చూసినా ఫస్ట్ బ్రో అంటారు నన్ను. నాకంటే 10 సంవత్సరాలు చిన్నవాడు కూడా హాయ్ బ్రో చెప్పు తీసుకుపడతాను కూడా. బ్రో నేను ఎప్పుడు నీకు బ్రో అన్నా? నువ్వు సార్ అని పిలవకలేదు, అన్నా అని పిలువు చాలు, బ్రో అంట. సో ఇలాంటి చాలా నేర్చుకున్నాను నేను ఇప్పుడు కొత్త జనరేషన్ దగ్గర. ఓ మై గాడ్, ఎవరైనా తక్కువ చెప్పించుకోవాలని చూస్తారు, మీరు ఎందుకు అలా? నువ్వు సిద్ధు అని పిలువు ఓకే, ఈ బ్రో ఏంటి? నాకు సంబంధం లేకుండా ఇది కొత్తగా వచ్చింది. అది ఇప్పుడు ఈ 10 years బ్యాక్ సినిమాలో జీ అనే పదం వాడేగా. జీ అంటే రెస్పెక్ట్. అలా ఇచ్చే రెస్పెక్ట్ వద్దు, పేరు చెప్పి పిలువు చాలు, సిద్ధు అని పిలవండి చాలు. సో ఈ బ్రో కొత్తగా ఉంది నాకు, లేకపోతే నెక్స్ట్ డూడ్ అయిపోతుంది అది, అంతే కదా. ఓకే, ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ అండి. అంటే
అఫ్ కోర్స్ హారర్ అంటేనే అది లేకపోతే అసలు ఇంకా కిక్కే ఉండదు అంటారు కదా. ఇంటర్వెల్ సీన్ అంటే నేను రివీల్ యూనో కొన్ని సినిమాలకు సంబంధించి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చూడాలని అనిపిస్తుంది. ఐ థింక్ మనం చెప్పినా కూడా అదేదో రివీల్ అయ్యే థింగ్ కాదు హారర్ అంటే. ఇది కాదు ఈ సినిమాలో రివీల్ చేసే విషయం ఏం కాదండి యాక్చువల్గా. బికాస్ ఫస్ట్ మేము పెట్టిన ఫస్ట్ అడుగు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్ ఎవర్ సీన్. మన దేశంలో చూసిన బెస్ట్ హారర్ ఫిల్మ్ తీయబోతున్నాం అని స్టార్ట్ చేసి ఆ హాలీవుడ్ రేంజ్లో ఉండాలి. అప్పుడు ఈ టెక్నీషియన్స్ గట్స్ అండి. అది ఒక సీన్ ఇప్పుడు మిలింది ఎంత డిఫికల్ట్ సీన్ కన్సీవ్ చేసి ఇచ్చిన రీ రికార్డింగ్ వాయించినప్పుడు అది ఫస్ట్ మీకు మొత్తం ఫిల్ చేసేద్దాం, హారర్ ఫిల్మ్ కదా మొత్తం ఫిల్ చేద్దాం అనే టెంప్టేషన్ ఉంటుంది, మీకు అదే ఐడియా వస్తుంది. కానీ వీళ్ళు ఎంత సైలెన్స్ వాడారండి థియేటర్లో. నాకు భయం. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 17 years నుంచి థియేటర్కి వెళ్ళి యాజ్ అ సినిమా ఇండస్ట్రీ పర్సన్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నాను. అది చూస్తున్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది. ఏంట్రా సెల్ ఫోన్ తీసుకుని సినిమా లోపలికి వెళ్తే స్క్రీన్ని చూస్తారా అని నాకు డౌట్. తర్వాత మేము హారర్ సినిమాల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే హారర్ సినిమాల్లో స్క్రీన్ చూడకుండా కింద చూస్తే భయం వర్క్ అవుతుందని ఒక ఫీలింగ్. ఓకే, జనాలు పక్క ఉన్న వ్యక్తితో ఎక్కువ మాట్లాడితే ఆ భయాన్ని కవర్ చేయడానికి మాట్లాడుతున్నారు అనేది ప్రూఫ్. మూడోది ఆడియన్స్ నవ్వితే వాళ్ళు టక్కని భయపడి ఆ భయాన్ని కవర్ చేయడానికి నవ్వుతున్నారు అనేది ప్రూఫ్. సో ఇప్పుడు ఆ సీన్ చూస్తున్నారు, ఏంట్రా కరెక్ట్ కదా అని రియాక్షన్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి ఈ సినిమాలో. సో ఇది హారర్ రీసెర్చ్. మేము ప్రతి థియేటర్ నేను మిలింద్ వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి కూర్చుని రాస్తుంటాం. బికాస్ సీరియస్లీ మీరు అంత రీసెర్చ్ చేశారా సైకలాజికల్ గా? 5 సంవత్సరాలు అండి ఈ సినిమా. ఎందుకంటే ఒక హారర్ సినిమా తీయటం వేరే ఏ జానర్తో అస్సలు కంపారిజన్ లేదు. ఎందుకంటే కామెడీ సినిమా మీరు ఒక మంచి కామెడీ సీన్ తీస్తున్నప్పుడు సెట్లో నవ్వేస్తే కామెడీ పడినట్టే. హారర్లో అలా కాదు. జనరల్గా అందరూ అలా ఉంటారు, దానికి సినిమాకి సంబంధం లేదు. మీరు ఎడిటింగ్ చేసి చూసినప్పుడు బాగానే ఉంది కదా అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత దానికి మ్యూజిక్ వేస్తారు, మ్యూజిక్ తర్వాత పర్లేదులే కొంచెం వర్కౌట్ అయినట్టు. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, తర్వాత విజువల్ గ్రేడింగ్, తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇవన్నీ వేసిన తర్వాత ఓహో సినిమా బాగుంది కదా అని కాన్ఫిడెన్స్. ఈ సినిమా విషయానికి వస్తే నేను 200 మందికి అందరూ న్యాచురల్ ఆడియన్స్ వాళ్ళని వేరే వేరే ఊర్ల నుంచి పిలిచి ఓ థియేటర్లో కూర్చోబెట్టి వాళ్ళకి సినిమా చూపించి తర్వాత సినిమా గురించి వాళ్ళ డిస్కషన్, ఇది 4 months బ్యాక్ జరిగింది. రియల్ ఆడియన్స్కి సినిమా చూసి వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత నేను మిలింద్ బయటకు వచ్చి అమ్మయ్యా సినిమా హిట్రా అని. ఒకవేళ ఏమంటే మాడిఫై చేసాం. 1-2 చోట సైలెన్స్ కాకుండా మ్యూజిక్ ఉన్న చోట, మ్యూజిక్ కాకుండా సైలెన్స్ ఉన్న చోట రియాక్షన్ చూసి ఇంకా పెంచుదాం ఇంకా తగ్గించుదాం. చిన్న ఫైన్, అది ఒక వైర్ వర్క్ లాంటిది. ఇది ఈ చేతితో లావటం, ఈ చేతి మళ్ళీ ఇలా ఇవ్వటం, లావటం, అది అలా జరిగిన సినిమా ఇది. సో ఇప్పుడు సినిమాలో ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక కారణం ఉంది. ఒక్కొక్క ఫ్రేమ్ని ఆడియన్స్ టెస్టింగ్ చేసి వాళ్ళ రెస్పాన్స్ చూసి ఫైనల్ వర్షన్ రిలీజ్ చేసాం. అది కూడా ఎల్లుండి సినిమా రిలీజ్ ఇవాళ మీడియాకి వేసాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్కి ముందే నాకు నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. నేను తెలుగులో ఇప్పుడు దాకా తీసిన బెస్ట్ సినిమా నేను తీసాను, ఆడియన్స్కి చూపించబోతున్నాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది నా మీడియా సోదరులతో షేర్ చేస్తే వాళ్ళ పాజిటివిటీ అక్కడే నా కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది. ఓకే, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో ప్రతి ఫ్రేమ్ రీసెర్చ్ చేశారు. సో ఆ ఫ్రేమ్స్లో ఆడియన్స్కి తగ్గట్టుగా ఇక్కడ కిస్ సీన్ అవసరమనే కిస్ సీన్స్ కూడా పెట్టారా? కిస్సింగ్ సీన్స్ గురించి నాకు ఫస్ట్ నుంచి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. ఇప్పుడు జనరల్గా ఒక హారర్ సినిమాలో నేను వచ్చి సంబంధం లేకుండా ఒక ఐసిస్ నుంచి ఒకడు వచ్చి ఏదో ఒక పేరు చెప్పి తల నరికి ఊ అని చెప్పి వెళ్ళిపోతే అదంతా ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ భార్య భర్త కిస్ చేస్తే అందరికీ లైఫ్లో ఆపరా మొత్తం ఆపే 15 times కిస్ చేసుకున్నారు. అవసరమా? అంత డెవలప్ అయ్యామా మనం? ఇది కామసూత్ర రాసిన దేశం. ఇది కామసూత్ర రాసిన దేశం. ఇది అందరికీ లైఫ్లో ఎలా ప్రేమించాలో నేర్పించిన దేశం. ఇది ఈ దేశంలో భార్య పర్మిషన్తో భర్త కిస్ చేస్తుంటే వేరే వాడికి ఎందుకు ప్రాబ్లం వస్తుందో నాకు తెలీదు. అదే కానీ మాస్ మసాలా సాంగ్లో ఫుల్ ఒక అమ్మాయికి ఒక పేరు పెట్టి పైకి కిందకి మొత్తం ఇదంతా చేసి డమాల్ డిమిల్ అదంతా ఓకే. కానీ భార్య భర్త మధ్యలో కిస్ అంటే
కిస్ చేసేసాడా అని ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు. సో నా దృష్టిలో ఈ సినిమాలో క్రిష్ లక్ష్మి, నేను ఆండ్రియా చేసిన పాత్రలో ఈ క్యారెక్టర్లు బాగా పండాలి, సెకండ్ హాఫ్లో ఆండ్రియా ఎమోషన్ వర్క్ కావాలంటే ఫస్ట్ 5 minutesలో వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ ఇలాంటి ఇష్యూ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్ని క్లియర్ చేసేయాలి. దానికి ఒకటి నేను 10 సీన్ రాయాలి, లేకపోతే చిన్న సాంగ్లో మాంటేజ్లో చూపించాలి. సో మాంటేజ్లో చూపించాం. అండ్ ఇది అంతా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూడండి, ఇప్పుడు మాకు తెలిసినా కూడా అక్కర్లేదు, జనరల్గా 3-4 years పెళ్ళైన జంట, కాలేజీలో ప్రేమించిన జంట, వాళ్ళు ఎలా ఉంటారో తలుపేసి ఎలా ఉంటారో అందరికీ తెలుసు. సో దాన్ని ఎంత టేస్ట్ఫుల్గా ఎంత అందంగా చూపిస్తారో నాకు అది చూపించడంలో పెద్ద ఒక బాధ్యత ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ ఆ సాంగ్ అదంతా తీసి మా అమ్మకి వేసి చూపించానండి. మా అమ్మకి వేసి, అమ్మ నేను ఒక సాంగ్ తీశాను, చాలా ఇంటిమేట్ సాంగ్, అది ఒకసారి చూసి నీకేమైనా అనిపిస్తుందా చెప్పు అని వేసా సాంగ్. ఫుల్ సాంగ్ చూశారు, చూసిన తర్వాత చాలా టేస్ట్ఫుల్గా తీసావుడా అన్న. ఐ సెడ్ ఎక్కడైనా వల్గర్గా ఉందా ఏదైనా, లేదు చాలా న్యాచురల్గా ఉంది, ఇలాగే ఉంటుంది కదా, వెరీ నైస్ అని చెప్పి వెళ్ళిపోయారు. దానికంటే ఏం కావాలి మీకు? సో అండ్ ఆల్సో ఇది జనాలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, కెమిస్ట్రీ అంటారు కదా, ఒక హీరోయిన్ ఊరికే నుంచుంటే కెమిస్ట్రీ రాదు. స్క్రిప్ట్ రాయాలి, వాళ్ళిద్దరికి మేకప్ వేయాలి, కాస్ట్యూమ్ వేయాలి, మంచి లైటింగ్ ఉండాలి, మంచి ఒక చిన్న గాలి ఉండాలి, మ్యూజిక్ వేయాలి, గ్రేడింగ్ వేయాలి, అన్నీ చేసిన తర్వాతనే కెమిస్ట్రీ వస్తుంది. అది చేయడానికి చాలా కాలం పడుతుంది, చాలా కష్టపడాలి. ఊరికే నుంచో పెట్టేస్తే, లేకపోతే ఏ హీరోయిన్కి కెమిస్ట్రీ ఆటోమేటిక్గా రావాలి కదా, ఇద్దరిని ఒక బస్లో కూర్చోపెట్టి కెమిస్ట్రీ వస్తుందా చూద్దాం. సో అది ఐ నీడెడ్ దట్ ఇంటిమసీ. అండ్ ఫర్ మీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఒక హాలీవుడ్ ఫిల్మ్లో ఆడియన్స్ని చిన్నపిల్లల్లా ట్రీట్ చేయరు కదా, నాది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్. చిన్నపిల్లలు ఈ సినిమా ప్లీజ్ చూడొద్దండి, ఇది లేడీస్ చూడొచ్చు, ఎందుకంటే లేడీస్ చిన్నపిల్లలు కాదు కాబట్టి. 18 years అండ్ అబౌవ్ దయచేసి ఈ సినిమా చూడండి. 18 years అండ్ అబౌవ్ చూడకూడదని ఒక్క విషయం కూడా ఈ సినిమాలో లేదు. చిన్నపిల్లలు చూడొద్దు, ముసలోళ్ళు ఎక్కువ వద్దు చూడొద్దు, ప్రెగ్నెంట్ లేడీస్ చూడొద్దు, ఎందుకంటే వెరీ స్కేరీ ఫిల్మ్, అది రిస్క్ వద్దు. నేను ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, అందుకే నేను ఏ సర్టిఫికేట్ అప్లై చేశాను. సెన్సార్ సర్టిఫికేట్ నాకు వచ్చినా వద్దండి, మీరు ఏ సర్టిఫికేట్ ఇవ్వండి, చిన్నపిల్లలు చూడకూడదని చెప్పేవాడిని నేను. మేము చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కాబట్టి. సో ఇట్స్ అ వెరీ టేస్ట్ఫుల్లీ మేడ్ ఫిల్మ్, అడల్ట్స్ ఓన్లీ. మీరు తీసుకునే కొద్ది సంవత్సరాల గ్యాప్లో మీరు ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా, ఇంత మెచ్యూర్డ్గా మీ ఆలోచనలు ఇవన్నీ వింటుంటే నాకు తెలియకుండా అడ్మైర్ చేస్తున్నాను. సో రాబోయే సంవత్సరాలు మీరు ఏదైతే 2019 ఇచ్చారో, నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాను అంటే ఎలా చూడబోతున్నాను, మీరు ఎలా ఏదో ఒక ట్రైలర్ వదిలేశారు అంతే. అదే ప్లాన్ అండి, ఎందుకంటే నేను భయంకరంగా మిస్ అవుతున్నాను నా ఆడియన్స్ని. అంటే మీ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తీసుకుంటారా ఏంటి? గ్యాప్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2 రిలీజెస్ ఉంటాయి, అది కాదు. బట్ మెయిన్ బ్యాంగ్ ఇంకా 2 years పడుతుంది. ఎందుకంటే నమ్మకం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. నా మీద నాకు నమ్మకం పోయి, నా మీద నా ఆడియన్స్ నమ్మకం పోయి, నా ఆడియన్స్ మీద నాకు వాళ్ళు ఇంకా నా సినిమాలు చూస్తారా అని నాకు నమ్మకం పోయి, అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కొంచెంగా దగ్గరికి రావాలి. నాకు వాళ్ళంటే పిచ్చి ప్రేమ, వాళ్ళకి నేను అంటే చాలా అభిమానం, కానీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఒక్కొక్క సినిమాతో పెరుగుతుంది. అది నేను ఇప్పుడు వరుసగా లైనప్ చేసుకుంటాను. కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఒక మాట ఉంటుంది చూసారా, బొమ్మరిల్లు అనే ఒక మాట ఉంది. ఆ సినిమా తీసిన ఏ మనిషి మళ్ళీ బొమ్మరిల్లు తీయలేడు. ఆ సినిమా చూసినవాడు కూడా మళ్ళీ అలాంటి సినిమా చూడలేడు. అలాంటి సినిమాలు రావు, వెరీ రేర్ అన్నమాట. కానీ అది ఆ లెవెల్ ఆఫ్ రేంజ్ అంటారు కదా, అది మళ్ళీ రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళు దానికి ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి మీరు ఫస్ట్ సిద్ధంగా రెడీగా ఉండాలి. ఒక మంచి సినిమాతో, ఏదో ఒక సినిమాతో. అది మళ్ళీ బొమ్మరులుగా ఉండాలనేది ఎవరి కండిషన్ పెట్టట్లేదు. ఆ రేంజ్లో మొత్తం ఏపీ, మొత్తం తెలంగాణ అలా 6 months ఒక సినిమా చూడాలంటే అది జరుగుతుంది, మళ్ళీ వస్తుంది అది. ఇప్పుడు మళ్ళీ అంటే ఓకే, మీ సినిమాలు ఇంకా మీరే ప్రొడ్యూస్ చేసుకుంటారా ఇటాకి ఎంటర్టైన్మెంట్? నేను కొన్ని సినిమాలు నేను చేస్తానండి. ఇప్పుడు నేను 4 సినిమాలు చేస్తున్నాను, అందులో ఇది ఒక్కటే నాది, మిగతా 3 బయట సినిమాలు. సో నా వల్ల ఒకే టైంలో 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయటం అదంతా నాకు రాదు, ఎందుకంటే మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసే విషయాలు కాబట్టి. బట్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ప్లాన్ ఇస్ అట్లీస్ట్ అట్ ఎ టైమ్ 2 productions, ఒకటి నేను యాక్ట్ చేసి ఒకటి నేను యాక్ట్ చేయకుండా ప్లాన్ చేసే ఒక ప్లాన్ ఉంది. బట్ నేను చెప్పినట్టు అన్నీ నేను చెప్పి అది జరగదు, అన్నిటికీ ఒక టైం ఉంది, అన్నిటికీ ఒక ప్లేస్ ఉంది, చెప్పానుగా. సో ఒకవేళ ఒక డైరెక్టర్ వచ్చాడు, మీరంటే చాలా ఇష్టం, మీకు ఒక సినిమా కథ చెప్పాలనుకుంటున్నాడు, కానీ మీరు తీసే లెవెల్ కానీ లేకపోతే ఇదంతా చూసిన తర్వాత తను ఇంప్రెస్ చేయాలంటే, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే తన దగ్గర ఎలాంటి కథ ఉంటే మీరు రెడీ అయిపోతారు? సినిమా చూసి కథ రాయకూడదు, రియల్ లైఫ్ని చూసి, రియల్ లైఫ్లో జరిగిన విషయాలని చూసి కానీ
కథ రాస్తే అది చాలా ఇంప్రెస్ అవుతాను. రెండోది, వేరే వాళ్ళు చేసిన సినిమాని బట్టి ఫార్ములాతో ఒక సినిమా తీయటం కాకుండా కొత్త ఫార్ములా క్రియేట్ చేయటంలో చాలా థ్రిల్ ఉంది. ప్రతిసారి సక్సెస్ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మాకు డబ్బులు పోగొట్టేసుకుండా ఇలా సినిమా తీయాలో కొంచెం తెలుసండి. ఎందుకంటే స్కూల్ చదువుతున్నప్పుడు నేర్పించారు మాకు, అమ్మే ప్రైస్ ఇదంటే దాంట్లో కొంచెం ప్రాఫిట్ పెట్టుకుని కాస్ట్ క్యాల్కులేట్ చేస్తారు. సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఇస్ కాస్ట్ ప్రైస్. అది మాత్రం క్యాల్కులేట్ చేస్తే సినిమాలో ప్రాబ్లం లేదు. ఆ సెల్లింగ్ ప్రైస్ని మరీ ఇక్కడ పెట్టి ఆ కాస్ట్ ప్రైస్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఫినిష్ చేసి ఆ ఈ ప్రాఫిట్ అసలు లేదు కానీ ఇంత ప్రాఫిట్ వచ్చిందని అబద్ధాలు చెప్పి అది రాంగ్ అంత జరుగుతుంది ఇప్పుడు. అది మా స్టైల్ కాదు, మాకు అది రాదు కూడా, అంత డబ్బులు లేవు కాబట్టి. ఉన్న డబ్బులతో సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్, ఆ బేసిస్లో మేము బడ్జెట్ వేస్తాం. అందుకే మాకు జనరల్గా డబ్బులు వస్తాయి. అండ్ మ్యాక్సిమం సినిమా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది లేదులే కొంచెం అర్లీగా వచ్చాడేమో అని చెప్తారు, కానీ అంతకంటే బ్యాడ్ రిజల్ట్ రాదు. అంటే మీరు కొన్ని రికార్డ్స్ అయితే కల్పితం అంటున్నారా? ఏవైతే సినిమా ప్రాఫిట్స్ పరంగా ఇప్పుడు మనం రికార్డ్స్ కింద చెప్పుకుంటున్నామో అది నాది ఇంకా ఇదే కదండి. నేను ఇప్పుడు 3 ఎగ్జామ్లు ఒకే రోజు రాస్తే యూపీఎస్సీ టైప్ రిజల్ట్ వచ్చేస్తుంది. నేను ఒక్కరోజు ఎస్ఎస్ఎల్సీ, ఒక్కరోజు ఎంబీఏ, ఒక్కరోజు ఎంబీబీఎస్ రాస్తాను, నాకు అర్థం కావట్లేదు. సో అన్నీ కలిపి నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత లెక్క వస్తే నేను తర్వాత, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ లోపల రిజల్ట్ చెప్తే వాళ్ళు మహానుభావులు అండి. ఎందుకంటే నేను సినిమా ప్రొడ్యూసర్ని, నేను డిస్ట్రిబ్యూటర్ని కూడా కొన్ని సినిమాలకు. ఏ సినిమాకి లెక్క 1 మంత్ 2 మంత్స్ ముందు రాదండి. అంతకుముందు ఎవరైనా లెక్కలు ఇస్తే వాళ్ళకి లెక్కలు ఇచ్చే అవకాశం ఉంది, కానీ దెర్స్ నో నీడ్. ఇప్పుడు మీరు నన్ను తమిళ్, హిందీ, తెలుగు ఎంత వచ్చింది తెలియదు, నిజంగా తెలియదు, ఎందుకంటే 2 మంత్స్ పడుతుంది. ఇదన్నీ కొత్త అలవాట్లు. ఎస్ఎస్ఎల్సీ చదువుతున్న అబ్బాయి ట్విట్టర్లో కూర్చుని ఈ సినిమా సీడెడ్ ఏరియాలో ఇంత చేసింది, దీంట్లో షేర్ ఇంత, నెట్ ఇంత, ఎవ్వడికి తెలియదు వాడి మాట గురించి. ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు, ఆ ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే మేము స్కూల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏ సినిమా ఎంత చేసింది, డిస్ట్రిబ్యూటర్ ఎంత లాభం చూశాడు, హీరో ఇది జీతం ఎంత, ఇదంతా నోబడి న్యూ ఆల్ దిస్ అండి. ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు నంబర్లు, 200 కోట్లు 400 కోట్లు ఇష్టం. నేను కూడా చెప్పొచ్చు మీకు, ఒక 7,000 crores చేసామండి ఫస్ట్ 4 daysలో, కానీ నాకు పర్సనల్ ప్రాఫిట్ ఒక 18 crores వస్తుంది. నేను ఇష్టం వచ్చినట్టు చెప్పినట్టు మీకు, నా ఇష్టం. క్రోర్ అనేది ఇప్పుడు చిన్న పిల్లలు 4th standard పిల్లలు పెన్సిల్ బాక్స్లో 2 crores అని రాస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ వచ్చింది, క్రికెటర్స్కి ఎంత జీతం అందరికి తెలుసు, హీరోలు ఎంతకి అంతా తెలుసు అందరికీ. స్కూల్ చదువుతున్నారు కదా, ఆ బస్సులో వెళ్తుంటారు చూడండి, వ్యాన్లో స్కూల్కి, లంచ్ బాక్స్లో ఏముందో తెలియదు కానీ ఓ కోట్ అంటే ఎంత, ఆ ఫోన్ అంటే ఎంత, అన్ని డబ్బులు. సేమ్ సినిమాకి కూడా, ఈ సినిమా ఇంత చేసింది, ఇది షేరు, ఆ ప్రొడ్యూసర్కి ఇంత లాసు, ఇక్కడ కేడిఎం ఇష్యూ అవ్వట్లేదు, అక్కడ పంచాయతీ జరుగుతుంది, ఇవన్నీ న్యూస్ ఎక్కడ వస్తున్నాయి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వేరే ప్రపంచం మొత్తం మారి సినిమా నుంచి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది మా పని అది కాదు కదా. సో సినిమా హిట్ అండి, పెట్టిన డబ్బుల కంటే చాలా ఎక్కువ వచ్చేసింది. సినిమా హిట్, నాకు నెక్స్ట్ సినిమా తీయడానికి మంచి డబ్బులు వచ్చినాయి, ఎందుకంటే నేను సొంత డబ్బులు పెట్టుకుని సినిమా తీసి మంచి. సో నాకు ప్రస్తుతం ప్రాబ్లం లేదు. ఇంతకంటే ఎక్కువ ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్తాడు? ఫస్ట్లో పెట్టేటప్పుడు ఏమన్నా మీరు మీ అంతటి మీరు ఇటాకీ ఎంటర్టైన్మెంట్ కంటే ముందు ఇంకొక ప్రొడ్యూసర్ని ఏమన్నా అడిగారా ఈ సినిమా కోసం? వాళ్ళు నో చెప్పారా? నో చెప్పట్లేదు, తీస్తాం, కానీ తీస్తే ఇలా తీస్తాం అని ఐడియాలు ఇవ్వటం. సో నేను మిలింద్కి ప్రామిస్ చేసింది, ఒక్క షాట్ కూడా నీ ఇష్టం లేకుండా సినిమాలో ఉండదు, నువ్వేం కావాలని ప్రయత్నిస్తున్నావు, నీకేం కావాలో అదే జరుగుతుంది. సో చాలామంది వచ్చారు, చాలామందితో కలిసి డిస్కషన్ చేస్తున్నప్పుడు బాగుంది, ఇది కొంచెం ఇది మార్చాలి, అది అక్కడ, అది కాస్టింగ్లో ఇలా చేద్దాం, లేకపోతే అలా వద్దు. సో ఎందుకంటే మా సినిమాలో కొన్ని ఫారిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వేరే రాష్ట్రానికి వేరే కంట్రీ భాష ఉంది మా సినిమాలో. అవన్నీ ఎందుకు, ఆడియన్స్కి అర్థం కాదు, ఇలాంటి విషయాలన్నీ వద్దు, ఆడియన్స్ ఎంత అర్థం అవుతుంది మాకు తెలుసు, మేము ఏది మార్చాము అని చెప్పి అలాంటి డిస్కషన్స్లో చాలా ప్రొడ్యూసర్స్ డిడ్ నాట్ వర్క్అవుట్. సో ఫైనల్గా వయాకామ్ని కలవడం జరిగింది. అండ్ వయాకామ్ 18 వరల్డ్లో టాప్ ప్రొడ్యూసర్స్ పేరు లెక్క, వాళ్ళది పెద్ద కార్పొరేట్, వాళ్ళు 3,000 మంది పనిచేస్తారు అక్కడ. సో వాళ్ళు వచ్చి సౌత్లో మొదటిసారి ఒక సినిమా చేయటం, అది నన్ను నమ్మి ఇచ్చి
నేను ప్రొడ్యూసర్ రైటర్ హీరో కాబట్టి ఇట్ వాస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మీ. బట్ మంచిది, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఓకే హీరో మీద కాకుండా స్క్రిప్ట్ మీద జానర్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో అది మంచి రిలేషన్షిప్. ఫస్ట్ ఇద్దరికి మంచి గెలుపు వచ్చింది, ముందుకెళ్ళి చూడాలి. సిద్ధార్థ్, ఒక్కసారి హిట్ అయ్యింది, లేకపోతే మీరు అనుకున్నట్టుగా సినిమా వచ్చింది, మీరు ఏదైతే జరగాలనుకున్నారో అది జరిగింది అన్న మూమెంట్ మీకు తెలిసినప్పుడు మీ ఫ్రెండ్తో మీరు కానీ, లేకపోతే ఏది ఎక్కడ మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారనుకున్నారు? గెలుపు అనేది ఎప్పుడు బల్క్లో రాదండి. అందరు అంటారు ఒక్కసారి వస్తుంది చూడు అని, అలా రాదు యాక్చువల్గా. అలా వచ్చిందని మనం ఆలోచించినా అది రాంగ్ అనుకుంటా. కొంతమందికి భయంకరంగా ఒకే టైంలో భయంకరంగా గెలుపు వస్తుంది, కానీ నెక్స్ట్ వీక్ దానికి నెక్స్ట్ వీక్ ఇంకా వస్తూనే ఉంటుంది, కానీ కొంచెం పోతూనే ఉంటుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే నేను మిలింద్ మా ఫ్రెండ్షిప్ చాలా డీప్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఒక్క మూమెంట్ కాదు 100 మూమెంట్స్ నేను చెప్పొచ్చు. లాస్ట్ మూమెంట్ ఇవాళ లంచ్లో జరిగింది. చెప్పండి. ప్రెస్ షో తర్వాత వెళ్ళి ఇద్దరం బిర్యానీ తింటుంటే నేను చెప్పాను, నీకు గుర్తుందరా ఫస్ట్ పేజ్ ఎక్కడ రాసామో గుర్తుందా నీకు అని. గుర్తుంది, హైదరాబాద్లోనే రాసాం. సో హైదరాబాద్లో స్టార్ట్ చేసిన స్క్రిప్ట్ 5 years బ్యాక్, 5 years తర్వాత బిర్యానీ తింటూ ప్రెస్ షో సక్సెస్ తర్వాత అది ఒక ఇమోషనల్ మూమెంట్. అండ్ ఇద్దరం మంత్లీ శాలరీ 2000 రూపీస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరం. సో ఇవాళ ఒక సినిమా నేను చెప్పాను కదా కోట్లు సంపాదిస్తుంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ మణిరత్నం గారి శిష్యులు ఇద్దరం, ఆయనకు నచ్చని ఒక జానర్ హారర్, అందులో ఇద్దరం ఫస్ట్ టైం కలిసి పనిచేయటం, అందులో గెలవటం, ఆయన దగ్గర నుంచి మెసేజ్ రావటం, కంగ్రాట్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, కానీ నేను సినిమా చూడనని. ఆయనకు భయం అంట. సో మణిరత్నం గారి సినిమా చూడట్లేదు. సో ఎవరో అడిగారు, ఎందుకు మణిరత్నం సార్ హారర్ చేయరు కదా, ఎందుకు ఇద్దరు శిష్యులను హారర్ చేస్తామంటే, అందుకే అండి ఆయన చూడరు కదా, ఆయన చూస్తే 1000 కరెక్షన్స్ ఇస్తారు, తర్వాత ఆయన సినిమా తీస్తున్నామా మేము సినిమా తీస్తున్నామని కన్ఫ్యూజన్ వస్తుంది. మంచిది, ఆయన లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అర్థం చేసుకోండి అని చెప్పాను. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ రీజన్. ఇద్దరం ఎగ్జామ్ రాసాం కానీ ఇన్విజిలేటర్ రాలేదు. మొత్తం మీద సిద్ధార్థ్ మీరు రావాలి. సిద్ధార్థ్ ఇంత గ్యాప్ ఓకే మిస్ అవుతున్నాం, బట్ ఎందుకు అనిపిస్తుంది సిద్ధార్థ్ని మిస్ అవ్వడం ఏంటి? మిమ్మల్ని సిద్ధార్థ్ని మిస్ అవ్వడం చాలా మంచి విషయం అండి. సిద్ధార్థ్ని మిస్ అవ్వడం ఏంటి అంటే అది వేరేలా ఉంది వింటాను. సిద్ధార్థ్ని మిస్ అవ్వడం చాలా మంచి విషయం, ఎందుకంటే ఫస్ట్ సిద్ధార్థ్ని మిస్ చేసేలా వాళ్ళే చేశారు కాబట్టి. సో నాకు తెలిసి నాకు ఫ్రీలో ఏమి వద్దండి, అన్నిటికీ ఒక రీజన్ ఉండాలి. లైఫ్లో ఏది ఫ్రీగా రాదు. సో నేను చేస్తున్నది నేను చేస్తాను. నాకు మధ్యలో చాలామంది చాలా విషయాలు కన్ఫ్యూజ్ చేస్తారు, దానికి ఆడియన్స్కి సంబంధమే లేదు. ఆడియన్స్కి ఒక్కటే తెలుసు, సినిమా. వాళ్ళు సినిమా చూస్తారు, డబ్బులు ఇచ్చి సినిమా చూస్తారు. డబ్బులు ఇచ్చి సినిమా బాగుంటే 10 మందికి చెప్తారు, సినిమా బాగపోతే 100 మందికి చెప్తారు. అది ఆడియన్స్ రైట్స్. సో నా జాబ్ వాళ్ళ ముందు సినిమాతో రావటం. ఆ సినిమా 2 సినిమాల మధ్యలో 2 years పడిందా 10 years పడిందా అనేది ముఖ్యం కాదు. సినిమా వచ్చి బాగుంటే సరిపోతుంది. నేను ఒక నటుడుగా ప్రూవ్ చేసుకుంటాను, ఒక రచయితగాని ఒక నిర్మాతగా నేను ప్రూవ్ చేసుకుంటాను. ఒకటి సాధించడానికి ఒకటి కోల్పోతామని ఒక నానుడైతే ఉంది మన దాంట్లో, ఒక సామెత. నిజంగానే ఒక పొజిషన్ లేకపోతే మీరు అనుకున్న సిద్ధాంతం, మీరు అనుకున్న ఏదైతే ఫిలాసఫీ ఉందో, మీరు నమ్మి వచ్చారో, ఇది సాధించడం కోసం మీరు కోల్పోయింది ఏమన్నా ఉందా, మీరు బాగా మిస్ అవుతుంది? ఐ థింక్ ఈ ప్రస్తుతం బాగా ఏం లేదండి. మీరు ఉలవచా తింటుంటారు, ఉలవచా తింటున్నప్పుడు మీరు ఐస్ క్రీమ్ తినలేరు కదా. మీకు ఉలవచా ఇష్టమో ఐస్ క్రీమ్ ఇష్టం అంటే మీరేం చెప్తారు? ఒకే టైంలో ఒకే విషయం తినగలం అండి, అంతే విషయం ఇది. సో అది ఉలవచారు వల్ల మీరు ఐస్ క్రీమ్ పోగొట్టేశారా? లేదు, దానికి ఒక టైం ఉంది. చెప్తే వెయిట్ తెస్తాడు 10 నిమిషాల తర్వాత. దేర్ ఇస్ అ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. సో నేను నిజంగా లైఫ్లో మీరు 20 సంవత్సరాల ముందు నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఇక్కడ చార్మినార్లో కూర్చొని నేను అప్పుడు కథలు రాసేవాడిని, ఇక్కడ వచ్చి కవితలు రాసేవాడిని. చార్మినార్ బయట వచ్చిన రాయి మీద కూర్చొని అందరినీ చూస్తూ వాళ్ళ లైఫ్ గురించి ఏదో కథలు రాయటం, కవితలు రాయటం, అది నా ప్యాషన్. హీరో అయిన తర్వాత నేను ఒక రూమ్ లోపలికి వెళ్తే అందరు నన్ను చూస్తున్నారు. సో కథలు రాయటం చాలా కష్టమైపోయింది, అర్థమైందా? సో నేను చార్మినార్ బయట కూర్చోకుండా వేరే ఊళ్ళో వచ్చి కూర్చున్నారు, ఎవరో తెలియదు కాబట్టి అక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాను. అది నా లైఫ్. యా, సో దానివల్ల నేను చార్మినార్ని పోగొట్టలేదు, చార్మినార్ అక్కడే ఉంది. సో ద పాయింట్ ఇస్, పోగొట్టేయడం అనేది 20 years బ్యాక్ మీకు సిద్ధార్థ్, నువ్వు 20 years తర్వాత సొంతంగా ఒక కథ రాసి నీ బెస్ట్ ఫ్రెండ్తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేసి 3 languages హిట్ చేస్తామని మీరు చెప్తే ఇంపాసిబుల్ కదా అని నేను చెప్పేవాడిని.
ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సో ఇవాళ అది అచీవ్ చేశానంటే దానికి ఇన్ కేస్ ఏదైనా పోగొట్టేసినా అది ఇట్స్ నాట్ రెలవెంట్. అది పోగొట్టేయటం కాదు, అది పోగొట్టేయడం దట్స్ నాట్ అ లాస్ అకార్డింగ్ టు మీ, దట్స్ అ సైడ్ ఎఫెక్ట్, ఇట్స్ నాట్ అ లాస్. గెలిచామా లేదా అంతే. మీరు చాలా తెలివైన వారు, ట్రై చేస్తున్నాం అండి. నో, చాలా తెలివైన వారు, చాలా క్లియర్గా ఉన్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఎనీవే కంగ్రాచులేషన్స్, చాలా బాగా మాట్లాడారు. అండ్ సెకండ్ టైం వెళ్ళి సినిమా చూడేటప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. క్లియర్గా చెప్పేశారు. సో కొంతమంది భయపడే వాళ్ళు అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వద్దని, అదే చిన్న పిల్లలకి హారర్ సినిమా అంటే చాలా ఇష్టం అండి, కానీ వాళ్ళు నేను నాన్న తీసుకోవాలి అయినా సరే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోండి. వాళ్ళకి థియేటర్ లోపలికి ఎలా వెళ్ళాలో వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. మేము చిన్నప్పుడు అలాగే కాదు కదా, సెన్సర్ సర్టిఫికేట్ పెట్టడం, ఏ సర్టిఫికేట్ పెట్టడం నా బాధ్యత అండి, థియేటర్లో చూడడం నా బాధ్యత కాదు. ఏం లేదండి, ఇప్పుడు దాకా మీరు చూడాలని కానీ ఇప్పుడు దాకా మీరు చూడని ఒక హాలీవుడ్ రేంజ్ హారర్ ఫిలిం తెలుగులో గృహం. ఇది నా ఇంట్లో పుట్టిన బిడ్డ. ఇది 5 సంవత్సరాల నుంచి నేనే సొంతంగా ఈ చేతితో డైలాగులు రాసి, నా మిత్రుడు మిలింద్ రావు, మణిరత్నం గారి శిష్యుడు, ఇద్దరం కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ టీంతో ఒక టెక్నికల్ వండర్, ఇప్పుడు దాకా భయపడటం అంటే ఏంటి అనేది మళ్ళీ అందరికీ గుర్తు చేసేలా ఒక ప్యూర్ హారర్ ఫిలిం, నో కామెడీ, గృహం. దిస్ ఈస్ దేవి నాగవల్లి సైనింగ్ ఆఫ్.